వాసుదేవరావు గారు ఎస్ 1 minute ఎస్ అప్పటి నుంచి అడుగుతున్నారు మీరు. దయచేసి మీ యొక్క జీ న్యూస్ తరపు నుంచి మేము కోరుకునేది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయ్యా, ఇది ఎవరి భూమి కాదు, ప్రభుత్వ భూమి కాదు, పేదల కోసం దాతలు ఇచ్చిన భూమి కాబట్టి మిగిలిన వివాదాలను పక్కన పెడదాం. మిగిలిన 32 ఎకరాల సంగతిని మేము తేలుస్తాం, దాని మొత్తం రికార్డు తీపిస్తాం. 1950 నుంచి కాసాపహాన్ని తీపిస్తాం, అది పక్కన పెడదాం కాసేపు. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో 31.07 ఎకరాలు మీరే చెప్తున్నారు కదా, భూదాన్ భూమి అంటే మీది కాదు, మీ అయ్యేది కాదు, మా అయ్యేది కాదు, అది కల్వర్ రాజారావు ఇచ్చింది కాబట్టి వాళ్ళు వేసుకున్న 100 గజాలు. ఆ 100 గజాలు ఎవరైతే మీరు ఆల్రెడీ పంచనామా చేసిన వాళ్ళని ఇల్లు కూల్చారు, ముందు ఆ ఇళ్లలో ఇందిరం ఇల్లు కట్టండి. ఎవరైతే మీరు నిజంగా అర్హులు కానంలో అవసరం లేదు, మీరు దాని ప్రకారం చేసుకోండి. దాని 10% 20% ఈ మధ్య కాలంలో చేతులు మారిన చాలా మంది మాకు కూడా తెలుసు. అంటే మరి ఈ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి కూడా అమ్మకాలు కొనుక్కొని బ్రహ్మాండం జరుగుతున్నారు. 2 లక్షలు 3 లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు. 7 సంవత్సరాలు జరుగుతుంది. 7 సంవత్సరాలు అంటే ఈ మధ్య కొద్ది రేట్లు పెరిగింది. అప్పుడేమో 50,000 లక్షలు ఉండి ఇప్పుడు 2-3 లక్షలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 లక్షలు 3 లక్షలకి కూడా కొనుక్కున్నా అని చెప్పి పత్రాలు చూపిస్తున్నారు. కాబట్టి దయచేసి నేనేమంటున్నామంటే అది పేదోళ్ల పేదోళ్ల కోసం ఇచ్చిందే కాబట్టి అది తుమ్మల నాగేశ్వరరావు ఆస్తి కాదు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆస్తి, బట్టి విక్రమార్క ఆస్తి కాదు, ప్రభుత్వ ఆస్తి కూడా కాదు, దాతలది, ప్రభుత్వం కూడా కాదు, దాతలది. దయచేసి వాళ్ళలో అర్హులైన వాళ్ళందరికీ అక్కడే మీరు చెప్పి ఇందిరం మిల్లులో మీకు చేత కాకపోతే మేము ఖచ్చితంగా పిఎం ఆవాస్ మేమే కట్టించిస్తాము. మీరు మాకు ఇగో ఇంతమంది లబ్ధిదారులు అర్హులు ఉన్నారు, 600 మంది, 800 మంది కాదు, 200 ఫేక్ ఉన్నారు, మీరు ఇవ్వండి, కట్టించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. సవివరంగా చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజలది, అది మీ ప్రభుత్వం కాదు, నా ప్రభుత్వం కాదు, ప్రజలది కదా. అది కట్టిస్తా ఉంటారు, ఇల్లు కట్టిస్తా ఉంటారు. మేము మా బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నష్టం జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా గుర్తించి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాదు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పరిహారం విషయంలో కావచ్చు. మొన్న అక్కడ రోడ్డు పోయినప్పుడు కూడా అక్కడ ఇంకా 12% సంబంధించినటువంటి ఏదైతే పరిహారం పెంచమని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం కోరింది. అదే కాకుండా ఇక్కడ నిజమైన లబ్ధిదారులు కావచ్చు, నిజంగానే ప్లాట్ కోల్పోయిన వాళ్ళు కావచ్చు, నిజంగానే పేదవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లుతో పాటు పరిహారం ఇచ్చే ప్రయత్నం కూడా ముందుకు పోతామని చెప్పి కలెక్టర్ గారు ప్రకటించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది కాబట్టి ఖమ్మం అంశం విషయంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ముందు ఇల్లు కట్టించి వాళ్ళను పునరావాసం ఇచ్చి ఖాళీ రాదు అయిపోతుండే కదా. అయితే ఇప్పుడు ఉన్న సమస్య చిన్న సమస్య భారతీయ జనతా పార్టీ అయితే చెప్తాం. ఇప్పుడు మీరు ఇచ్చే పరిహారం 77,000 రూపాయలు సార్. మేము బడ్జెట్ లో మళ్ళీ ఎన్ని ఇచ్చిరో చూసుకోండి. మేము 14 లక్షల ఇల్లు కావాలని అడిగితే మీరు 4 లక్షలకి ఇస్తారని చెప్పారు. ఇక భారతీయ జనతా పార్టీ మొత్తం డెవలప్మెంట్ ఇల్లు కట్టిస్తారు. 77,000తో అవుతుందా సార్? 5 లక్షలు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీ ఓసీలకు 5 లక్షలు. 5 లక్షలు మీరు ఇచ్చే 77,000 రూపాయలు అంటే దాంతో మొత్తం ఇల్లు పూర్తయితే భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఏమేమి సమాధానం చెప్పాలా? మేము 14 లక్షల ఇల్లు కట్టిస్తామయ్యా, మీరు ఇవన్నీ చెప్తే కేంద్ర పరిషత్లో మీరు 4 లక్షల ఇల్లు మాత్రమే అనుమతించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఏం చేయకుండా తెలంగాణకి ఎలాంటి నిధులు తీసుకురాకుండా అనవసరంగా ప్రయత్నం వారు చేస్తాం. అజయ్ కుమార్ గారు ల్యాండ్ 27 ఎకరాల 11 గుంటలు టీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసి జీవో నెంబర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా రెగ్యులర్ చేస్తున్నారు. 59-60 జీవీల్లో చేసిందని మా ప్రభుత్వం అడగట్టే ప్రయత్నం చేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారే కదా, మీ ప్రభుత్వం ఉన్నారు కదా, ఆయన సమానం చెప్పాలి కదా. అది కాదన్న కండవ మాత్రాన నీతులు మారితే అరే ఆయనదే ఇప్పుడు ఎస్ఆర్ గార్డెన్స్ కూడా ఆయన చేయించుకున్నారు. మరి అదే దాని ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటంటే అన్న విషయం ఏంటంటే వాళ్ళకి ఎదురుగా పేదలు ఉండదు, ఎదురు కనబడుతుంది, ఇక్కడ నుంచి చూస్తే ఆ భూములు కనబడుతుంది. వాళ్ళకి కూడా జీవో రెగ్యులర్ ఇచ్చి 5,000 10,000 తీసుకుంటే వీళ్ళకి ఏ రేటు తీసుకున్నారు అదే రేటు తీసుకోమనండి. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఏ రేటు ఛార్జ్ చేశారో అదే రేటు మీరు ఈ పేదలు కూడా ఛార్జ్ చేయండి, సంతోషంగా డబ్బులు. అదే రేటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఏ రేటు ఛార్జ్ చేసిందో ప్రభుత్వం అదే రేటు ఛార్జ్ చేయమనండి. పేదల కట్టలు మేము కడతామని చెప్తున్నాను, మేము కట్టించే రెగ్యులర్ చేయిస్తామని చెప్పారు. కావాలంటే అది ఏ రేట్లకి ఇచ్చారు నవ్వుతారు, ఏ రేట్లకి ఇచ్చారు, ఏ రేట్లు రెగ్యులరైజ్ చేయించారు చూస్తే మీరు శ్రీనివాసరెడ్డి గారు ఏ రేట్కి రెగ్యులరైజ్ చేయించారో తెలిస్తే. చరణ్ కౌశిక్ గారు హరీష్ రెడ్డి గారు చెప్పండి గారు. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఇందాక వాసుదేవరావు గారు చెప్పినట్లు 812 మంది ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు అక్రమంగా కూల్చివేయబడ్డ వాళ్ళు ఉన్నారో
వాళ్ళందరికీ కూడా 32 acres లో ఏదైతే ఉందో మళ్ళీ 2 bedroom కట్టిస్తారా, ఇందిరా మిల్లు కట్టిస్తారా, ఏదో ఒక పేరుతో కట్టించి ఆ రిమైనింగ్ 30 acres కూడా మరి పేదలకు రియల్ గా బెనిఫిట్ అయ్యే విధంగా వాడుకుంటే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఈ రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉండదు. మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే వాళ్ళ బంధువులు వచ్చి అక్కడ కబ్జాలు చేయాల్సినటువంటి ఆ భూమిని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు ప్రభుత్వం. రెండోది మూసీ నది ఒడ్డున ఏదైతే మీరు హైడ్రా టేకప్ చేసి ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కడతా అంటున్నారో దానికి కూడా యూ నీడ్ పబ్లిక్ కన్సెన్సస్. ఫస్ట్ పబ్లిక్ కన్సెన్సస్ లేకుండా ఎటువంటి ప్రయత్నాలు చేసినా గానీ ఇలా రాజకీయం ఇప్పుడు నిర్వాసితులు జనరల్ గా దేనిలో అయినా ఒప్పుకోరు కదా, ఏదైనా ఏ ప్రాజెక్ట్ కైనా నిర్వాసితులు ఒప్పుకోరు. డెఫినెట్లీ నేనేమంటున్నామంటే కనీసం ఒక పబ్లిక్ హియరింగ్ అని పెట్టాల్సి వస్తుంది. పబ్లిక్ హియరింగ్ కూడా పెట్టకుండా వాళ్ళ కన్సల్టెన్సీ తీసుకుండా డైరెక్ట్ గా మీరు డెమాలిషన్ డిస్ట్రక్షన్ చేస్తామంటే ఖచ్చితంగా ఇలా రాజకీయ పార్టీలు ఖాళీ కూర్చోవు కదా అండి. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా నాది పై చేయి కావాలి రాజకీయాలను కోరుకునే పార్టీలే ఉన్నాయి ఇవాళ రేపు. డెఫినెట్ గా ఇదే లొల్లిలు అయితే ఈ ప్రతి అడుగున ఇవే అడ్డంకులు సృష్టించబడతాయి. సో అది ముందుకు పోదు, ప్రాజెక్ట్ ముందట అడుగు వేయలేకపోతారు వీళ్ళు. సో దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఆలోచించాల్సింది పోయి ఎంతసేపు నేను గొప్ప అని కొట్లాడుకోవడం. ప్రాక్టికల్ సొల్యూషన్ ఇస్ అందరిని కూర్చోబెట్టి ఇందాక శరత్ గారు చెప్పినట్టు కూడా అఖిలపక్షం వేసి కూర్చోబెట్టి మనం నిర్ణయించుకోవాలి. శరత్ గారు వెళ్ళిపోయారు.